ఎగిరిపోయింది ఛాయ. చూపిద్దాం అనుకుంటే ఇంట్లో లేదు, బయట లేదు. పని అయిపోయింది, పిల్లలకి స్నాక్స్ అయినా ఇద్దాం. శిశు ఛాయ. ఏంటబ్బా సౌండ్ లేదు? శిశు ఛాయ. ఏంటబ్బా ఇల్లంతా సైలెంట్ గా ఉంది, రూమ్ లో కూడా లేనట్టున్నారే. ఎక్కడ పోయినారు పిల్లలు, కనిపించట్లేదే. ఇక్కడున్నావా? ఉండు, వీడియో తీస్తాను. అబ్బా ఎవరైనా చూస్తున్నారా? చూడలేదులే, మళ్ళీ ఏం కడుక్కుంటా కానీ పూసుకుంటే పోలే. ఛీ, ఆ ట్యాబ్ ఉంది కదా, ఆడ చేయి కడుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్ లో పెడితే లైక్లే. వాట్సాప్ ఇక్కడ ఉంది. వాట్సాప్ దొరికింది. ఇప్పుడు ఈ వీడియో వాట్సాప్ స్టేటస్ పెడదాం. అప్లోడ్ అయిపోయింది. వచ్చిందండి ఏంటిది మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వుతాంది? సంథింగ్ వెంట్ రాంగ్. శిశిరా ఏమక్క, ఏమైంది అంతగా నవ్వుతున్నావు? వాట్సాప్ స్టేటస్ లో ఏం లేదు అక్క. అవునంటే కాదని, కాదంటే లేదని, ఇది లేదనిది అంటే ఏదో ఉంది. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇదేంటి పుస్తకం లాగేసుకుంది? ఇదెప్పుడు తీసావే? ఇందాకే తీసా. ఎలా ఉంది? ఏం శిష్ట అంతగా నవ్వుతున్నా? ఏమేం ఛాయ? చూడు మమ్మీ. నువ్వు కూడా మమ్మీ, నిన్ను. ఏంటో పొద్దు ఒక చెక్కిలో తిన్నట్టుంది. మా ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి కదా, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామా? ఏంటి ట్రిప్కే? అవును మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారంట. నేను వెళ్ళలేదనుకో వాళ్ళ ముందర చులకనైపోతా. అది నీకు ఇష్టమా చెప్పు? ఒప్పుకోమా ప్లీజ్ మా, వెళ్దాం. సర్లే, ఇంతకు ఎక్కడికో? ఎక్కడికేంటి? వండర్లా. ఇంతకు ఏముంటాయి ఇందులో? అమ్మో, అమ్మకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదనుకో క్యాన్సిల్ చేసేస్తుంది. అందులో పెద్ద పెద్ద వాటర్ రైడర్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ లాగా. మనం బాగా ఆడుకోవచ్చు. అంతలో మాతానికి ఎంత దూరం ఎందుకు? మన ఇంట్లో సంపుందిగా, దాంట్లో ఆడుకో. సంపులోనా? సంపులోనే. మనది పెద్ద సంపు కదా, దాంట్లో ఉండేది నీళ్ళే, నీటిలో ఉండేది నీళ్ళే కదా. పైగా అందులో నీళ్ళలోనే పని తోతూ ఉంటాడు. అదే మన సంపంకో మనం మాత్రమే ఆడుకోవచ్చు. సర్లే, ఇది పక్కన పెడితే చాలా రకాల రైడ్స్ కూడా ఉన్నాయి మమ్మీ. ఏంటి రైడ్సా? అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టి తెచ్చినాను, లోపలికి రా. అమ్మయ్య, ఏమంటే ఇంకా పొంగిపోలేదు. మా వాటర్ తో ఆడుకునేటివే కాదు మా, చాలా రకాల రైడ్స్ కూడా ఉంటాయి మా. ఆ రైడ్స్ అన్ని మా ఇంట్లో ఉన్నాయి కదా నిత్య. మన ఇంట్లోనా? సైకిల్, బైక్, కారు, నీ నచ్చింది తీసుకెళ్ళి రైడ్ కెళ్ళిరా. మా రైడ్ అంటే అవి కాదు మా. అవన్నీ నాకు తెలీదు, నా దృష్టిలో ఇవి రైడ్స్. ఏమో కొత్తగా ఉంటే చెప్పు, వెళ్దాం. అమ్మో, అమ్మతో చాలా కష్టం. ఎలా అబ్బా? ఏదైనా చెప్దామంటే అన్నిటికీ అన్ని సమాధానాలు చెప్తుంది. అడ్వెంచర్స్ గురించి చెప్దాం మా. అడ్వెంచర్స్ కూడా ఉంటాయి మా. అడ్వెంచర్సే. భూమికి కొంచెం ఎత్తులో 20 నుంచి 30 అడుగుల పైన మమ్మీ. చాలా బాగుంటాయి, థ్రిల్లింగ్ గా ఉంటుంది. నువ్వు నో చెప్పే ఛాన్సే లేదు. ఏంటి 20 నుంచి 30 అడుగుల? అది గాలిలో. మన బిల్డింగ్ 35 అడుగుల హైట్ ఉంటది కదా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అడ్వెంచర్ అంటే ఏంటో అన్నావు? అదే గాల్లో ఎగిరేందుకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగ్ ఇప్పుడు చెప్పు. అదే మమ్మీ థ్రిల్లింగ్. ఎక్కువ ఆలోచించుకు, దీని దగ్గర ఆల్టర్నేటివే లేదు. ఈ కుర్తికా దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంటుంది. సమాధానమా? మీ తాత అల్లిచ్చిన పెద్ద తాడు ఉంది కదా, ఉంటే దాన్ని తీసుకొని మిదిపిదకి పోయి నీ నాయనకి బిర్ర కట్టి దొప్పడమే. ఏంటి మమ్మీ, నేను చచ్చిపోతా. అబ్బా, నీ పైనుంచి కట్టుకో పెట్టుకుంటావే, అప్పుడు నువ్వు గాలిలో తేలుతూ ఉంటావు. మమ్మీ నాకే ట్రిప్ వద్దు, నేను మూసుకొని ఇంట్లోనే ఉంటా. ఇంట్లోనే చూపించేసింది. ఏది పిల్ల? విద్య, ఏమ్మా? రా బొచ్చిద్దాం. నాకేం వద్దు పో. అబ్బో, ఇదంతా ఫేవరెట్ ఏమో. వస్తావా రావా? రాను. సరే అయితే నీ భోజనం నువ్వు రేపు పొద్దున్న తినేసాయి. ఏంటి రాత్రిది రేపు పొద్దున్నేనా? ఏం వద్దు, వస్తానప్పా. అట్లా ఉంటాను మనతోనే. స్కూల్ ఉన్నప్పుడే బాగుంటాండే,
ఇప్పుడేమో ఇంత పెద్ద ఇల్లు జైలా కట్టు కనిపిస్తుంది. ఉండు ఒకసారి విద్య కన్నా కాల్ చేద్దాం. కోచింగ్ కన్నా పోయింటే బాండు, జ్ఞానమైన వస్తాండే. ఇప్పుడెవరో ఫోను, అంత ఇంపార్టెంట్ కాలు. ఏ ఛాయా, హలో ఛాయా. హాయ్ విద్య, బాగున్నావా? బాగున్నానే, నువ్వెలా ఉన్నావే? నేను బాగున్నానే. ఏం చేస్తున్నావు? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నానే. అలా ఆలోచించుకుంటూ వచ్చి హెల్ప్ చేయొచ్చుగా. ఈఎం మోటి చదువు దొరికి దురేస్తుంది. ఏంటి ఇంతకు ఎక్కడికి వెళ్ళలేదా? లేదే. ఎందుకు? అది చాలా పెద్ద కథే. అవునా, అయితే చిన్న చెప్పు. నువ్వు నీ జోకులు నవ్వేంత లేదు ఇక్కడ. అంటే ట్రిప్ కి అడుగుతా అన్నావు కదా, అడగలేదా? అడిగానే, ఇంట్లోనే చూపించింది వండర్లా. అది చూసి నిజంగానే వండర్ అయ్యానే. సర్లే గాని ఇంతకు నీ ట్రిప్ ఎలా జరిగిందే? చాలా బాగా ఎంజాయ్ చేశానే. విద్య, అమ్మ కాల్ చేస్తుంది, నీకు మళ్ళీ కాల్ చేస్తానే. సర్లే, బాయ్. బాయ్. దీని పనే మేలు, బాగా ఎంజాయ్ చేసిందంట. సర్లే, ఇంకొకసారి అమ్మని అడుగుదాం. మా ఏమి? ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఇంట్లోనేనామా? వచ్చి బట్టలాడే షాప్ వరకు పోయిద్దాం. ఏంటి షాప్ కా? అవ్వా, నేను అడుగుతున్నది ఏంటి, నువ్వు చెప్తుండేది ఏంటి? పోమా. విద్య ఏంటో షాప్ తీసుకెళ్ళి చాక్లెట్స్ ఇద్దామనుకున్నా. పోనీలే, 10 పీస్ మిగిలిపోయినాయి. పాపం విద్యని ఇంటికన్నా రమ్మందాం, అక్కడ ఆంటీ చేతుల్లో కిరిబిక్కిరి అయిపోతా ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో విద్య. చెప్పమ్మా. ఆంటీ, విద్యని ఇంటికి పంపిస్తారా ఆంటీ? మీ ఇంటికా? ఎందుకుమా? ఊరికే ఎంత కాలుస్తుందేమో. ఏం చెప్పాలబ్బా? బర్త్డే ఆంటీ, బర్త్డే, ప్లీజ్ పంపించరా? సర్లేమా, కాదంటే ఏం బాగుంటుంది, పైగా బర్త్డే అంటున్నావు కదా, పంపిస్తానులే. సరే ఆంటీ. డబుల్ యాక్షన్. అమ్మయ్య, ఏంటో ఆంటీతో మాట్లాడుతుంటే చంద్రముఖితో మాట్లాడుతున్నట్లే ఉంది. మా అమ్మ బాగా ప్రశాంతంగా కూర్చుంది. విద్య, చాయ్ కాల్ చేసిందే నిన్ను వాళ్ళ ఇంటికి పంపించమని. నువ్వేమని చెప్పావా? మా నేనెందుకు చెప్తామా, అది నీ గురించి తెలిసి. సర్లే, ఆ పిల్ల బర్త్డే అంటే ఈరోజు. పో, వెళ్ళిరా పో. అట్లే ఆ పాపకి హ్యాపీ బర్త్డే చెప్పనని చెప్పు. మొన్ననే కదా మమ్మీ అయిపోయింది. ఇది ఉండదు. ఏంటి అయిపోయిందా? అంటే అది ఏం చెప్పాలబ్బా. ఆ పిల్లకి 2 బర్త్డే సెలబ్రేట్ చేస్తారు మమ్మీ. వాళ్ళు బాగా రిచ్. అవునా? డబ్బులుండే వాళ్ళు అలానే చేసుకుంటారేమో. సర్లే, నువ్వు వెళ్ళిరా. సరేమా. A few moments later. హాయ్ ఛాయా. హాయ్ విద్య, ఎలా ఉన్నావే? బాగున్నాను, నువ్వెలా ఉన్నావే? నేను బాగున్నానే, రా లోపలికి. వస్తావో రావో అనుకున్నానే. నాకు కూడా తెలియదే వస్తానని, మా మమ్మీ పంపించేంత వరకు. అయినా నీ బర్త్డే అయిపోయింది కదే. అది నాకు నీకు తెలుసు, మీ మమ్మీకి తెలియదు కదా. పాయింటే. సర్లే గాని మనతో పాటు శిశిరా ఉంటే కూడా బాగుండేదే. నేను వచ్చేసా. అయ్, నువ్వు కూడా వచ్చేసావా? ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది.